భారతదేశం సరికొత్తదైనటువంటి రికార్డు సాధించింది. ఇంతవరకు ప్రపంచంలో మూడు దేశాలు అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే సాధ్యమైనటువంటి డాకింగ్ ప్రక్రియ వాస్తవంగా మార్చి తర్వాత జరుగుతుంది అనుకున్నారు. అర్జెంటుగా జరిగింది. ఇండియా హాజ్ అఫీషియల్ బికమ్ ద 4th కంట్రీ ఇన్ ద వరల్డ్ టు సక్సెస్ఫుల్లీ డాక్ 2 శాటిలైట్స్ ఇన్ స్పేస్. స్పేడెక్స్ డాకింగ్ మిషన్ ఇస్ సక్సెస్ఫుల్ అంటూ ఇస్రో ప్రకటించింది. నిన్ననే మాట్లాడారు. అది ఏదైతే శాటిలైట్స్ పక్కకు వచ్చినాయి, 5 మీటర్ల దగ్గరకు వచ్చినాయి, తర్వాత మళ్ళీ 15 మీటర్ల దూరానికి తీసుకెళ్ళాం. దాన్ని అయితే 20వ తారీఖు లోపు, లేదంటే గనక వచ్చే మార్చి 15 తర్వాతన దాన్ని డాకింగ్ చేస్తామని చెప్పారు. ఈ డాకింగ్ అనేటటువంటిది ఇక భవిష్యత్తులో స్పేస్ స్టేషన్ సొంతగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 శాటిలైట్లని కలపడం అన్నటువంటిది అద్భుతమైనటువంటి అంశం. ఇందులో ఇస్రో సాధించినటువంటి ఘనతని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రేవంత్, జగన్మోహన్ రెడ్డి ఇట్లా ప్రతి ఒక్కళ్ళు అభినందిస్తున్నారు. నరేంద్ర మోడీ సంపూర్ణమైనటువంటి హార్దికమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేశారు.